బై బై కాంగ్రెస్ పార్టీ అండ్ మినిస్టర్స్ 420 సీఎం ఓట్ ఫర్ క్యాష్ దొంగ రేవంత్ వేస్ట్ సీఎం వరస్ట్ గవర్నమెంట్ వరస్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ వరస్ట్ లీడర్స్. ఈ తమ్ముడు మహేష్ పెడుతున్నాడు అన్నగా రగ్గాని జర చూడే వాడు ఓవర్ చేస్తున్నాడు టీఎస్కు వాడొక పెదరాయుడులా ఫీల్ అవుతున్నాడు. మిత్రులారా నిజంగా మీకు చెప్పాలి, నిజంగా రగ్గాన్ని ఏదో ఒక రోజు ప్రజలే తన్నుతారు నాకు తెలుసు. వాడు నిన్న పెట్టిండు కదా సెక్రటరేట్గా కూల్చేసుడే అని పెట్టిండు తమ్నేలు, అంటే ఎంత పైశాచికమో మీరు అర్థం చేసుకోర్రి. ఇంకోటి ఆయన పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడనో దొరికిపోయిండు అని ఒక వీడియో చేసిండు. ఎక్కడ దుబాయ్లో అరెస్ట్ పైలట్ రోహిత్ రెడ్డి అంటే నాకెవరో పంపిణలే, అది ఎవరన్నా పంపితే పంపండి నాకు. మళ్ళీ నేను ఇవన్నీ ఫార్వర్డ్ అయ్యే వరకు నేను మర్చిపోయినా. పైలట్ రోహిత్ రెడ్డి వీడియో చేసిండు, నన్ను ఎవడా అరెస్ట్ చేయలేదురా రగ్గా, తోడికలు తీస్తా బిడ్డ, పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తా అని ఆయన పెట్టిండు నిన్న. వీని ఛానలు ఈ చూపెడితే మళ్ళా స్ట్రైకులు, మనం ఆగమైపోతాం. ఇక్కడ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. నిజం ఇదేం సైకోయిజం రా బాబు, ఇంత సైకోయిజం ఉంటుంది రా ఎవడన్నా? ఉంటుంది, కొంతమందికి పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, కానీ మరి నీ అంత సైకోలు అయితే ఎవరు లేడు. ఇదేం సైకో బుద్ధి? సెక్రటరేట్ కోల్చేస్తానమని రాసిండే నిన్న వీడంటే ఇక వీణే కట్టమని పంపుతారేమో మరి. ఆ కొత్త సెక్రటరేటు నువ్వే కట్టు బిడ్డ ఈసరిగా వాళ్ళకంటే కట్టరాలే కానీ ఇక నువ్వు కట్టు అని అంటారేమో. కానీ నిజంగా వీడును ఆ తీన్మార్ మల్లిగాడు నిజంగా వీళ్ళిద్దరు సైకోలే. వీళ్ళు సైకో, గింత సైకోయిజమా? మామూలు సైకోయిజం కాదు ఇది. నిన్న నేను చూసిన, నాకు వాళ్ళు పంపితే ఇక ఇది విషయంలో కాంప్రమైజ్ తొందరగా పూర్తి చేయాలి అని రాజకీయ ఒత్తిడి, భద్రతను పట్టించుకున్న నిర్మాణ సంస్థ, నట్లు బోల్ట్లతో పీఓపీ డిజైన్లు అమరిక, వర్షాకాలం నీటితో తడిసి ఊడిపోయే దశ, అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు, అగ్గిపెట్టెలను తలపిస్తున్న చాంబర్లు, టాయిలెట్ కు వెళ్లాలన్నా ఇబ్బందులే. నేను ఒక్కసారి పోయినా ఈ 6th floor కి వేరే ఎవరినో కలవడానికని వెళ్ళడం జరిగింది ఎప్పుడో 6 నెలల కింద. వాళ్ళు ఆడ చేతులు తిన్న తర్వాత చేతులు ఎడగడగాలి, ఆడ సింకో లేకపోతే వాష్రూమో ఉండాలి. నో వాష్రూమ్ లేదు, ఓ డస్ట్బిన్ పెట్టి అలా కడుక్కుంటున్నారు చేతులు. సిగ్గుండాలరా రగ్గా. నేను కూడా పోయినరా 2 సార్లు సెక్రటరేట్కి. నేను కూడా మంత్రులను కలవడానికి పోయినా. నువ్వు ఎవరిని కలవడానికి పోయినావు చెప్తలేవు. ఉత్సపడుతుంది గీని పలానాన్ని కలవడానికి పోయినావు అంటే నా మీద ఎక్కడి నింద పడుతుందో అని. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారిని కలవడానికి పోయినా. నా మీద డాక్టర్ రాజయ్య దాడి చేసింది సార్ మా ఇంటి మీద, మరి మీ పార్టీలో ఉన్నారు కదా అని పోయినా. అక్కడ సింకులు లేవా? అసలు చూసినా లోపలికి పోయి అది ఎట్లున్నదో, అది ఎంత అంగరంగ వైభవంగా ఉన్నదో తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు సైకోగాడిది? అలా కడుక్కుంటున్నారు. ఆడ ఎవరో వాచ్మెన్ తెచ్చి డస్ట్బిన్ పెడితే ఆ డస్ట్బిన్లో కడుక్కుంటున్నారు. మరీ ఇజ్జత్ దియకరా నువ్వు. అరే సెక్రటరేట్ది మరీ హీనంగా నీ లోపల విషయాన్ని కక్కకు నువ్వు. అద్భుతంగా ఉంటుంది ఆ లోపల, అసలు ఆశ్చర్యపోతాం ఆ లోపల చూస్తే. పరిస్థితి ఏంటంటే అక్కడ వాష్రూమ్ పోవాలంటే ఆడికి పోవాలా, చేతులు లేవనపోయిండు. అక్కడ వాష్రూమ్స్ లేవనపోయిండు. ఇప్పుడు మనం థియేటర్లో కూర్చుంటేనే థియేటర్లో టాయిలెట్స్ పోవాలంటే కొంత దూరం పోవాలి. మరి అలాంటిది అది సెక్రటరేట్ భవన్, అది కొంచెం ఉంటుంది లోపల నడుచుకుంటూ పోవడానికి ఉంటుంది. ఏ ఫ్లోర్ వాష్రూమ్స్ ఆ ఫ్లోర్కే ఉన్నది. ఏ ఫ్లోర్ వాష్రూమ్స్ ఆ ఫ్లోర్కే ఉన్నాయి. ఆడ 2 దిక్కులు ఉన్నాయి, ఒక దిక్కు కాదు, 2 దిక్కులలో ఉన్నాయి. పోవాలా అసలు అవి చాంబర్లు కాదా? చాలా దారుణమైన కట్టడం, అది చాలా దారుణమైన కట్టడం. ఒకప్పుడు ఎట్లుంటుండే, బాగుండే, అద్భుతంగా ఉంటుండే. చెట్లు మంచిగా, అక్కడ టీ స్టాల్లు, పాపం ఎంప్లాయీస్ ఏమైనా కొంత పని ఒత్తిడి ఎక్కువైనా కూడా బయటకు వచ్చి టీ తాగి మళ్ళీ. సిగ్గున్నా అదిరా నీకు? ప్రపంచం అంతా దాన్ని చూసి నివ్వెరపోతా అంటే ఇంత అద్భుతం వైట్ హౌస్ రేంజ్లో కట్టిండ్రు మన సెక్రటరేట్ కూడా అని ప్రపంచం అంతా నివ్వెరపోతా అంటే మేధావులంతా అరే అద్భుతమైన కట్టడం అంటే కొన్ని వందల వేల మంది రోజు వచ్చి అక్కడ ఒక ఫోటో దిగిపోవాలని ఆశకు అక్కడికి వస్తాను. దాని లోపలికి సందర్శన వేళలని 4 నుండి 6 గంటల పాటు
సెక్రటరేట్ సందర్శన వేళలను పెట్టిండ్లు, లోపలికి వచ్చి చూసి పోవచ్చు సంతోషపడి. ఒకప్పుడు ఎట్లుండే తెలుసా, అది మోతుకు చెట్లు ఉండే, మర్రి చెట్లు ఉండే. ఈ సెక్రటరేట్ భవన్ అయితే ఇక్కంచెలే రవాణా ఉండే, ఎవడన్నా తక్కువ ఉరికొచ్చి దొంగల దొరికేటట్టు కూడా ఉండే, ఈజీగా ఉండే. ఇప్పుడు కట్టిన కొత్త భవనం ఏదైతున్నదో ఆ కొత్త భవనం నుండి అటు లెఫ్ట్ నుండి అటు దారి ఉండే, దాన్ని మొత్తం మార్చిండ్లు అన్నట్టు. అది ఏంటిది, అది పరిపాలన విభాగం కదా, అది ఆడుకునే ప్లేసా, బతకానికి వచ్చే ప్లేసా? అది ప్యాకాట కూర్చొని ప్యాకాట కోసం చెట్ల కింద కూర్చొని ప్యాకాట ఆడడానికి కట్టిందా? అది పరిపాలన విభాగం. ఈ రాష్ట్ర ప్రజల నుదిటి రాతలన్నీ అక్కడ మారుతా ఉంటాయి. అక్కడ కూర్చున్న మంత్రులు ఏం చేయాలి, ఈ ప్రజలను ఎట్లా పాలించాలి, ఎవరికి ఏం అందించాలని అలా కూర్చొని మంత్రులు, ఆ సెక్రటరీకి సంబంధించిన అధికారులు వీళ్ళంతా ఆలోచన చేస్తారు. టీ తాగడానికట బయటికి పోవాలట. టీ తాగడానికి ఇప్పుడు లోపల లేదా, అక్కడ లోపల టీ తాగడానికి లేదా? క్యాంటీన్ ఉన్నది అల్లా, నీకు తెలియకపోతే తెలుసుకో, క్యాంటీన్ ఉన్నది అల్లా. పోయేవాళ్ళు ఇప్పుడు ఆడ ఏముండదు, లోపలికి పోయినామంటే లోపలనే అదే కుర్చీ అదే కథ. మరి లేకపోతే ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీ అల్లా, 2 లక్షలు తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వచ్చి బయటికి చాదాయి పొర్రి బిడ్డ 2 గంటలు టైంపాస్ చేసి రా పొర్రి అనల్లా. ఇది అరణి సైకోయిజం. ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటున్న వాళ్ళకు గంట ఇడిచిపెట్టాట పొయ్యిరా పొర్రి అనల్లాట. అలా అంత ఉన్న వాళ్ళంతా పీకి కట్టలు కడతానులా. వాళ్ళ సమయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ మీద సానుభూతి వ్యక్తం చేస్తానవా? ఒక్కొక్కలకు ఒక సీపర్కే ఉంటుంది అలా జీతం. అంతా హై క్లాస్ ఉద్యోగులు కదా అక్కడ ఉన్నదంతా. గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ క్యాడర్ ఉంటుంది. ఒక రకమైన నరకం అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే అంతే. నువ్వు నరకం అంటే నరకమే, నువ్వు స్వర్గం అంటే స్వర్గమే. ఎందుకంటే నువ్వు మేధావి కదా, నువ్వేది చెప్తే గదే. చెట్టు లేదు, కథ లేదు, వ్యవహారం లేదు. కానీ ఇది ఎందుకు మరి ఇట్లా ఊలుతున్నది, ఎందుకు ఇట్లా కట్టిరంటే పెద్ద కరప్షన్. ఇది షాపూర్జీ పల్లోంజీ అనే సంస్థ దీన్ని నిర్మాణం చేసింది. ఇది పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్. ఇది కూడా దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దీని మీద ఏ ఎంక్వైరీ లేదు. ఇది నాట్ ఓన్లీ సచివాలయం లోపల ఉన్న పరికరాలు కూడా మొత్తం సెకండ్ హ్యాండ్ పరికరాలు, బ్రాండెడ్ పరికరాలు కావు. చూడండి ఎంత అంటే ఇది రాష్ట్రం ఇజ్జత్ తీసినట్టు ఒక విధంగా. బీఆర్ఎస్ మీద ఈ వ్యక్తికి అక్కసు ఉండొచ్చు, అంత పెద్ద సెక్రటరేట్ భవనం కట్టాడు, దాంట్లో సెకండ్ హ్యాండ్ పరికరాలు తీసుకుంటాడు ఎవడన్నా? కనీసం మామూలు వ్యక్తి అయినా మనం ఆలోచిస్తే. ఇప్పుడు వీని మైకంలో ఉన్న వాళ్ళు ఇదంతా నిజం అనుకుంటారు. ఒకనాడు మల్లిగాడు గిట్టే చెప్పేది, కేసీఆర్ దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది, కేసీఆర్ దించేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఈరోజు వాడే నవ్వుల పాలవుతాడు. వాడే నిలబడి గిట్ల కరెంటు పోతాదే. ఆ రోజు ఏమనేది వీడు టీఆర్ఎస్లో ఉన్న మంత్రులను, మల్లారెడ్డిని ఏంటిది అంగూటి మల్లారెడ్డి అని, 10 చదవని ఎర్రబెల్లి దయాకర్ రావు అని, ఇంటరే పాస్ కానీ సబితా ఇంద్రారెడ్డి అని ఇట్లా ఒక్కొక్కరిని హేళన చేసేది కదా. ఈరోజు ఏమైంది, వాటర్లో నీళ్లు కలిసినాయి, నీళ్ళలో వాటర్ కలిసిందనే మంత్రులు వచ్చాయి. ఇప్పుడు వీడేమంటాడు, అసలు అది పనికే రాదు, అలా సెకండ్ హ్యాండ్ పరికరాలు ఉన్నాయి. ఆ సెకండ్ హ్యాండ్ పరికరాలను మరి వీడు టెస్ట్ చేసిండా? వీడు టెస్ట్ చేసి చూపించిండా మనకు? లేకపోతే వీనికి చెప్పినోడు ఎవడైనా టెస్ట్ చేసి చూపించిండా? ఆధారం లేకుండా, కొస్స లేకుండా, మొదలు లేకుండా మీరు ఏది మాట్లాడితే మీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రజలు అది నమ్మల్లా? కనీసం దానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఎట్లా నువ్వు సెకండ్ హ్యాండ్ అంటావు? ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ముందు వీన్ని విచారించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీన్ని విచారించాలి. వీనికి ఎవరు చెప్పిండో వాడిని తీసుకొచ్చి విచారించాలి. ఒకవేళ అలా సెకండ్ హ్యాండ్ పరికరాలు ఉంటే ఆ సెకండ్ హ్యాండ్ పరికరాలు ఎందుకు పెట్టిందో అప్పుడు వాళ్ళని పట్టుకోవాలి. ఏంది సైకో బుద్ధి? అవి ప్రాసెసర్స్ అయినా, ఈ ఐటీ టెక్నికల్ సంబంధించిన ఐటమ్స్ ఏవైనా మరి వీళ్ళకుందా చిత్తశుద్ధి అంటే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే నేను మొన్న కూడా చూపించిన ఈ వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్క్లకు సంబంధించిన ఒక 200 కోట్ల రూపాయల బిల్లుని బట్టి విక్రమార్క రిలీజ్ చేసిండు. వీడు ఆడిది కాదు, మొగోడు కాదు. వీని కోసం ఎక్కువసేపు మాట్లాడద్దు మనం. వీడు ఆడిది కాదు, మొగోడు కాదు. బర్కున నవ్వాలి లేదా బర్కున పిత్తాలి. వీడు అట్లా పిత్తలేడు, నవ్వలేడు. ఒక మాడగాన్ లాగా. అంటే కొందరికి మనం సమాజంలో ఎట్లుంటుంది అంటే, కొందరు సూటు బూట్ వేసుకొని ఏం మాట్లాడకుండా గాంభీరంగా నిలబడితే వీని దగ్గర ఏదో ఉన్నది అంటే
వాడు ఏం మాట్లాడలేక అట్లా గంభీరంగా కనబడతాడు. వీడు కూడా ఏమి చేయలేక ఏమి చెప్పలేక కనీసము గట్టిగా ప్రభుత్వాలను గట్టిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేడు. మీరు ఎందుకు 4,000 రూపాయల పింఛన్ ఇవ్వలేదని గట్టిగా ప్రశ్నించలేడు. ఇంకా ఓడిపోయినా అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ లీడర్ల మీద వాళ్ళ మీద మాత్రమే ఇంకా విమర్శలు చేస్తాను. సెక్రటరేటు అద్భుతంగా గట్టి అది ఉండి అసలు అది ఒకవేళ ఇప్పుడు నేను ప్రాంతీయవాదిగా మాట్లాడుతా అంట కాబట్టి ఒకవేళ సెక్రటరేట్ భవనం అసలు అక్కడికే రాదా? మీరు కామెంట్ చేయరు. ఒకనాటి సెక్రటరేట్ భవనం బాగుండేనా? ఇప్పుడు సెక్రటరేట్ భవనం బాగుండేనా? ఒకనాడు ఉన్న సెక్రటరేట్ భవనం గుడిసెలాగా అనిపిస్తే ఇప్పుడున్న సెక్రటరేట్ భవనం ఇంద్రభవనంలాగా కనబడుతున్నది. అది మొత్తం ఒక తెలంగాణ స్టేట్కి ఇప్పుడు ఒక కీర్తిలాగా అయిపోయింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అమరావతిలో సెక్రటరేట్ భవనం లేదని చులకన చేసిన మనమే మా సెక్రటరేట్ భవనం చూడండి, మీ సెక్రటరేట్ భవనం ఎట్లున్నా చూడు, వాన కొడితే కూలిపోయిందని చెప్పుకున్నాం మనం. ఒక్కసారి దయచేసి చెప్తున్నా, నేను 4 గంటల నుండి 6 గంటల వరకు సందర్శన వేళలని ఉంటుంది సెక్రటరేట్ భవనం. ఒక్కసారి పోండి మీరు. అమెరికాలో వైట్ హౌస్కు పోయి వచ్చినంత ఫీల్ అవుతారు మీరు, అంత బాగుంటుంది. 4 పక్కల బాహుబలి లాంటి ద్వారాలు, లోపలికి పోతే ఏదో దేశానికి వచ్చినట్టు ఉంటుంది. అటు పక్క నుండే ఇటు అంబేద్కర్ గారిని చూడవచ్చు. అంత గొప్పగా అంత అంగరంగ వైభవంగా ఉంటుంది అది. దాన్ని పట్టుకొని సెక్రటరేట్ బాగాలేదని లోనికి మైండ్ లేదు, కాంగ్రెస్ మైకంలో ఉన్నవాడు మాత్రమే సెక్రటరేట్ బాగాలేదంటాడు. ఇగో మనం ఒకటే, కేసీఆర్ నచ్చిందా నచ్చలేదా పక్కన పెట్టుర్రా. కేసీఆర్ పాలన బాగున్నదా బాగాలేదా పక్కన పెట్టుర్రు. కానీ కేసీఆర్ ఇచ్చిన పథకాల వల్ల మాత్రం పేదోళ్ళు బాగుపడ్డారు. 2,000 పింఛన్ల ద్వారా దిక్కుమొక్కు లేని తల్లిదండ్రులు బాగుపడ్డారు. రైతు బంధు ద్వారా రైతులు పొలాలు పండించుకున్నారు. ఇట్లా రెప్పపాటున కరెంటు పోలేదని రైతులు సంతోషపడ్డారు. గృహ వినియోగదారులు కూడా రెప్పపాటున ఏ కాలంలో, అది వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు, ఏ కాలంలో కూడా కరెంటు పోలేదన్నారు. ఆఖరికి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమారే కరెంటు పోతుందన్నాడు. కేసీఆర్ కట్టిన ప్రతి ఒక్కదాన్ని బాగలేదనడం అయితే అది ఉన్మాదపు చర్య అవుతుంది. రగ్గాన్ లాంటి వాళ్ళ ఉన్మాదపు చర్య అవుతుంది. అలాంటి వాణ్ణి మళ్ళీ అనొద్దు కానీ తన్ని తరమవలసిందే వాణ్ణి. మల్లిగాని పేపర్లో ఏం లేదు బ్రదర్, ఏం లేదు మల్లిగాని పేపర్లో. నువ్వు రోజు చదవమంటావు, నీకోసమే నేను చదువుతుంటా. ఆ చదవడం వల్ల వాని భాగవతం చెప్పుతుంటా. వాని భాగవతం చెప్పడం వల్ల ఇక కొందరు తెలియని వాళ్ళు ఏమో వాడిని ఎందుకు తిడుతున్నావు అంటారు. తిట్టడానికా, ప్రశ్నించడానికి? ఇవాళ ఏం లేదు, ఇదే రాసుకొచ్చిండు. ఇవాళ ఏం దొరకలే, మంది మీద దుమ్మెత్తిపోయడానికి ఏం దొరకలే. ఇవాళ ఏం లేదు, ఇవాళ అయిపోయింది దుకాణం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒడిచినాయి, 42% కూడా ఒడిచినట్టే ముచ్చట. ఏం లేదు, ఏం రాసుకరాలే. కాబట్టి మళ్ళీగా అయిపోయింది నీ పని. అరే తొలి వెలుగు రగ్గా, నిన్ను బొంద పెడతారా? తెలంగాణ ప్రజలు అర్థం కాదారా? తెలంగాణలో ఏం లేదారా? తెలంగాణ ప్రజలు వీనికి బుద్ధి చెప్పాలి. మల్లిగాడు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉండడంతో అధ్యక్ష పదవి దక్కే అవకాశం. ఇక వాడిగల్లొక్కటి పోతే, అదొక్క దాంట్లో దిగితే సంపూర్ణమైన తెలంగాణ ద్రోహిగా, సంపూర్ణమైన బీసీ ద్రోహిగా, సంపూర్ణమైన దళిత ద్రోహిగా వాని పేరు సెక్రటరీ ఉన్నది కదా, సెక్రటరీకు పక్కన తెలంగాణ ద్రోహులది శిలాఫలకం కొట్టిద్దాం ఒకటి. తెలంగాణ ద్రోహుల శిలాఫలకం కొట్టిద్దాం ఒకటి. కొట్టించి తెలంగాణ ద్రోహులలో ఫస్ట్ పేరు చంద్రబాబు నాయుడుది రాద్దాం, తర్వాత రేవంత్ రెడ్డి గారిది రాద్దాం, తర్వాత తీన్మార్ మల్లిగాంధీ. ఇట్లా తెలంగాణకు ఎవరెవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళ పేర్లు శిలాఫలకం మీద రాపిచ్చి, ఇక తెలంగాణ ద్రోహులు అనగానే మనం వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పవలసిన పని లేదు. పోయి ఆ సెక్రటరీ భవన్కి కొంత వెనుక బాగాన తెలంగాణ ద్రోహుల శిలాఫలకం పెట్టించిండ్రు. ఆడికి బోర్రి అంటే ఇక పోయినోళ్ళు పోయినట్టు పోయి చూసి తూ అని ఉంచచ్చుడా, ఏం చేసచ్చుడు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక వాడు ఒక్కడు తెలుగుదేశం పార్టీలోకి పోతే అయిపోయా. బీజేపీకి పోయిండు, తెలంగాణకు ద్రోహం చేసిండు. కాంగ్రెస్కి పోయిండు, తెలంగాణకు ద్రోహం చేసిండు. బహుజనులకు ద్రోహం చేసిండు, మాదిగ వారికి ద్రోహం చేసిండు, బీసీలకు ద్రోహం చేసిండు. ఇప్పుడు ప్రాంతానికి ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తెలంగాణలో దిగి. ఇక ఎట్లయినా అంతకుముందు స్క్రీన్ కొనిచ్చింది
చంద్రబాబు నాయుడే. స్క్రీన్ కొనిచ్చింది చంద్రబాబు నాయుడే. దానికి 15 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు మల్లిగానికి. 15 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు. ఆ చెక్కు తీసుకొచ్చుకొని ఇది వేరేళ్ళు ఇచ్చిండ్రు అన్న అని నాకు చెప్పిండు. ఇంకో దొంగ డ్రైవర్ చెప్పిండు నాకు. చంద్రబాబు నాయుడు వాళ్ళ పిఏ కలిసి నీకు 15 లక్షల రూపాయలు చెక్ ఇస్తే ఆ చెక్కు తీసుకొచ్చి ఈ స్క్రీన్ కొనుకొచ్చుకున్నావు దొంగ అని నేను అంటే లేదన్నా అన్నాడు. కాబట్టి ఇక ఒక్క చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేయడానికి సిద్ధమైతే సంపూర్ణమైన బానిస చెంచా తెలంగాణ ద్రోహివాడు. అది స్వతంత్ర న్యూస్ చెక్ ఏమొచ్చింది బ్రదర్ అల్లో? స్వతంత్ర న్యూస్లో ఏమొచ్చింది? తొలి వెలుగు రగ్గానికి అది చూస్తే ఎవరో ఒకరు నాలుగు జరుగుతుంది అన్న, ఏమైనా పోతుంది. మరీ సైకో గాడిదలు వీళ్ళు. మరికింత మల్లిగాడు షాపింగ్ రాణా స్టోర్లో చేశాడు. వామ్ము, రాణా స్టోరీస్లో నాట మల్లిగాడు షాపింగ్ చేసిండాట. మరి యవ్వనంగా కనబడాలని పుట్టగొడుగులు తెచ్చుకున్నావా, లేకపోతే ఏదైనా కాస్ట్లీ మందు విదేశాలకు దొరుకుతుందని పోయినావా? దేనికి పోయినావు? చింతపండు నీ పక్కనున్నేనో సత్తిపండు, నువ్వేం చింతపండు అయిపోయింది. అట్లా నీళ్ళు వాటర్ అని వస్తున్నాయి అనే అన్నని గెలిపించిన అన్న. అమ్మా పో యమ జోకులు చేస్తాలా మీరు, భలే ఉన్నారు. ప్రవీణ్ అన్న చింతపండు నవీన్ గానికి చింతపండు ఎడవకాల చెప్పు తీసి ఇంతవరకు షాప్ చేయాలట. చెప్పుతో షాప్ చేయాలా? అది ముచ్చట. ప్రజలారా మరొకసారి చెప్తున్నాం, మనకు అతి త్వరలో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. స్టేషన్ గన్పూర్ నుండి చిలుక ప్రవీణ్ అనే నేను పోటీలో బరిలో ఉండబోతున్నా. మీ ఆశీస్సులు, మీ సహాయ సహకారాలు కావాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక సమస్య మీద గొంతెత్తి మాట్లాడుతున్న నాకు మీ మద్దతు లభించాలని ఆశపడుతున్నా. 2 వృద్ధులను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఇంటికి పంపించే బాధ్యతను చిలుక ప్రవీణ్గా నేను తీసుకోబోతున్నా అని, ఈ తెలంగాణ రాజకీయాల్లో యువకులు వచ్చి నిలబడాలని, ఏ యువకుడు ఎక్కడి నుండి నిలబడ్డా చిలుక ప్రవీణ్ గొంతు వినిపిస్తానని, మీరంతా నాకు సపోర్ట్ చేస్తే స్టేషన్ గన్పూర్లో ఒక నూతన రాజకీయాన్ని సృష్టిస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది వాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.